నమస్తే అండి, బీటీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు సత్యాగన్నోజు. ఈరోజు మన స్టూడియోకి తురుంఖాన్ టీం సభ్యులు వస్తున్నారు. మూవీ సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి ఇంటర్వ్యూ గురించి విషయం చెప్దాం. మూవీ చాలా బాగుంది, నేను చూసిన ఆల్రెడీ. తురుంఖాన్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, నేను చూసిన, నాకు బాగా నచ్చింది, బాగా అంటే బాగా నచ్చింది. సో ఆ టీంని అడిగి, ఆ టీం తురుంఖాన్ టీం మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆ టీంని అడిగి మనం తెలుసుకుందాం విషయాలు ఏంటి, ఆ సినిమా గురించి కావచ్చు, వాట్ ఎవర్. ఏం ఊరన్నా ఇది, ఒక్కడు చక్కగా ఉండడు. ఈడ బతుకుడు కన్నా అడవిలో పోయి బతుకుడు పెట్టు. నమస్తే శంకర్ భాయ్. మరి మా పెద్ద బావ పిలిచినావా లేదా? ఇంతకు మా అన్నకి చెప్పారు అసలు. పీకిండి తీ, మీ అన్న రాకపోతే ఓ ఇడ పెళ్ళే ఆగిపోతలేదు పట్టు. అమ్మ గుళ్ళ వైపు లేసుకుంటా, అమ్మనే లేదనుకుంటా. అయ్యేమో అదే అంటుంది కదా, మంచిగా ఒక ఆపేసి పోయి తగులుకున్నా. ఇప్పుడు ఏం తక్కువైందిరా నీకు? నువ్వు మంచిగా సూర పిల్లగానిలాగా మళ్ళా పెళ్లి చేసుకున్నావు. నీకు సంబంధం అడిగితే నా ముట్టి మీద తంతురు. తన్నించుకోయా పికనికగా నా కొడుకుని. ఇప్పుడు ఏమంటావురా, నీకు పద్మ కావాలనా స్వప్న కావాలనా? బట్టా పసినారా శంకర్ గా, రేపు పెళ్లి పెట్టుకొని చెప్పినారా నాకు? ఏ అసలే కరోనా టైం కదా బావా, 40 మంది కంటే ఎక్కువ ఉండొద్దు. నా బిడ్డ నానికి ఏనికి నాకు ఇష్టమే లేదు. భారతి, నీ పిల్లలు ఏడ చదువుతున్నారు మరి? నా పిల్లలు ఏడ చదివితే నీకెందుకయ్యా? మగ బుద్ధి నాకు తెలియదు అనుకున్నాడో ఏమో. నీ అవ్వ తొక్కుత కొడుక పండబెట్టి. పొద్దు కాదు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బుడ్డి బొక్క అలాలు చేస్తా, కొడుక దేక్కుండా తిరుగుతావు. కుల్ల చెప్తున్నావా? ఈయన పెళ్లి నేను చేస్తా అంతే. శంకర్ గాని పెళ్ళేటైతే నేను చూస్తా. మంది సొమ్ముదిని బతికే లంచుడుకురా మీరు. అగో మంది సొమ్ము తినేటోడా అని నన్నే అంటుండవాడు. మంది సోమ్ తింటావు? ఇషి నేను ఎందుకు తింటా? అరే నీకు దండవరా నాయన, ఎక్కలేని పొక్కలేలు పెడతావా సై? ఇది చూడోసారి. మూడో పిల్ల నీకు? వాయబ్బా, మందుకే ఇన్ని పైసలు పెడితే మా ఇంటి ఆమెకి ఏమి ఇవ్వాలి, చిన్నింటి ఆమెకి ఏమి ఇవ్వాలి, కొత్త ఆమెకి ఏమి ఇవ్వాలి? ఏమంటావు బ్రహ్మ? ఫాల్తుగా ఇంకేమి. లలిత లే, లలిత ఈతో పెళ్ళిందే నీకు. నేను చెప్తున్నా కదా విష్ణు, వదిలేనండి. రే, నీవు మీ అన్న ఇద్దరు కలిసి వచ్చి పీక్కుందరు లెక్క పెట్టి 1 2 3 అని. నమస్తే అండి. ఈరోజు మనతో తురుంఖాన్ టీం సభ్యులు ఉన్నారు. ముందుగా బీటీవీ ప్రేక్షకులకు, తురుంఖాన్ టీంకి ఉగాది శుభాకాంక్షలు. సార్, నేను సినిమా చూశానండి తురుంఖాన్ లో, చాలా బాగుంది. మీరు డైరెక్టర్ శివ కళ్యాణ్ గారు, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే అది ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు? అంటే కరోనా టైంలో తీసినట్టున్నారు. అవును. సో అన్ని క్యారెక్టర్లు నాకు బాగా నచ్చినాయి. సో దాని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంది. ఈ కరోనా సెకండ్ లాక్డౌన్ పడ్డప్పుడు చేసినామండి. సెకండ్ లాక్డౌన్ పడ్డప్పుడు ఒక 21 రోజు మార్చల అందరూ ఇండ్లలో ఉన్నారు కదా, అట్లా మేము కూడా అటు ఇంట్లో ఉండిపోయినాం. ఆ టైంలో ఒక 21 రోజు ఒక చిన్న సినిమా వేద్దాం అనుకొని, చిన్న సినిమా అనుకొని ప్లాన్ చేసి రాసి, మన దేవరాజ్ బాలమూర్ అని నా మిత్రుడు యాక్టర్ ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసి చెప్పడం. ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఒకతను, కళ్యాణ్ రావు కొత్త అని, అతనికి పిచ్చి చేసిన ఈ కథని. ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఉన్నారని విన్నారు. అవును, కళ్యాణ్ రావు గారు మొదలు పెట్టడానికి, కళ్యాణ్ రావు గారు ఆసిఫ్ జానీ గారు. ఇప్పుడు మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ ఆసిఫ్ జానీ గారు టేకప్ చేశారు. హీరో వచ్చేసి శ్రీరామ్, నిమ్మల అవినాష్ సుంకర, భాస్కర్ అన్న కూడా హీరో, అండ్ మురళీధర్ గారు దాంట్లో మురళీకృష్ణ గారు, సింగం విజయ అన్న, సింగం మురళీకృష్ణ. నేను మురళీకృష్ణ అన్న గురించి కొంచెం అడగాలనుకున్నా. అంటే ఫస్ట్ మీకు ఆ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది చెప్పేసరికి? డైరెక్టర్ కరోనా టైంలో ఒకరోజు
ఒక చిన్న చెప్పండి సార్. ఏమనుకోవద్దు. చెప్పండి. ఇంతమంది క్యారెక్టర్లు ఏంటి మురళీకృష్ణ గారిని ఎందుకు అడగాలనిపిస్తుంది అంటే మీరేమన్నా? ఒక నిమిషం, దాంట్లో ఎలా ఉందంటే ఆ, చూసిన వాళ్ళు అరే ఇలాంటి క్యారెక్టర్ చేసింది ఏంది అని అంటారు, కానీ లాస్ట్ కు కంక్లూజన్ బాగా ఇచ్చారు కాబట్టి దాని గురించి అడుగుదామని ఓ, చెప్పేసి. నేను మీరు ఆ పాయింట్ ఆ, అడుగుతున్నారు. ఇదే వస్తా, ఇదే వస్తా. దశ జరా, చిన్న వస్తా. doubt వచ్చింది. దశ జరా, ఇదే వస్తా. అంటే అన్నట్టు ఫస్ట్ చేయాలన్నాడు ఆయన అడగాలి మీరు. అదే అందుకని వాస్తవే అన్న చెప్పింది కరెక్టే, డైరెక్టర్ గారు చెప్పింది కరెక్టే. నాకు కరోనా టైంలో ఒక స్క్రిప్ట్ పంపించు అన్న ఇట్లా సినిమా అనుకుంటున్నాం, ఇట్లా ఓకే అయింది, ఆల్మోస్ట్ ఇక్కడ కథ అంతా ఓకే అయింది, ఒకసారి చదువు అని పెడితే లాక్డౌన్ టైం కదా మనం ఇంట్లోనే ఉన్నాం. కరెక్ట్ గంటలలో స్క్రిప్ట్ మొత్తం చదివేసినాం. చదివిన తర్వాత మళ్ళీ అది కాలేజీలో ఉన్న కూర్చొని మాట్లాడుతూ చెప్పిన శివ ఇది కొద్దిగా ఫస్ట్ లో డైలాగ్ ఇట్లున్నాయి, మొత్తం అవకాశం పెట్టి కథ అయితే పూర్తిగా చదివేసిన. మీరు పొలం పనులు ఏమైనా చేసిరంటే అంత ముందు మామూలుగా అంటే పొలం పనులు అంటే మాకు అడగదు. ట్రాక్టర్ నడపడం అనేది అందరికి రాదు, నాకైతే రాదు ట్రాక్టర్. అదే నువ్వు ట్రాక్టర్ అవలీలో ఇట్లా నడుపుడు పోతున్నావు వాడు మా చెట్టు కాడ. మురళీకృష్ణుడు అన్ని నడుపుతాడు. ఆయన బేసిక్ గా వాళ్ళకు ట్రాక్టర్ ఉండేది, ఆయన ఎక్కువ పొలాలు దున్ననికే పోయేది. ఆ దున్నే దాంట్లో బాగా అలవాటు ఆయన. అంటే నేను మధ్యలో అడ్డు దగ్గర చెప్తా. దున్నడం అంటే విషయం చెప్పాలి కదా, ఆయనకి ఏదో డౌట్ ఉంది, మీరు ఎంత బాగా దున్నడానికి కారణం ఏందనే విషయం కూడా ఆయన చిన్నప్పటి నుంచి అదే పనులు ఉంటాడు ఆయన దున్నడంలో. ఆ రోజు నిజంగా చదివిన తర్వాత నాకు ఎట్లా అనిపించింది, ఇది ఎట్లా అడుగుతారని. నేను పొలిటికల్ గా ఇట్లా ఉన్నాను కాబట్టి క్యారెక్టర్ చేయొచ్చు, నేను రైతు క్యారెక్టర్ చేస్తాను ఫస్ట్. శివ చేస్తాను చెప్పా, భాస్కర్ క్యారెక్టర్ నేను చేస్తా, నాకు ఎందుకు వేరే రకంగా అనిపించింది అన్నట్టు అన్నా. కానీ శివ దాన్ని నమ్మిండు 100% క్యారెక్టర్ నువ్వే ఉన్నాను, జోవియల్ గా ఉంటది, నువ్వు సీరియస్ ఫేసే, నీకు అందరూ సీరియస్ గానే పొలిటీషియన్ గా చూసిరు అంటే ఆల్రెడీ నేను చూద్దాము కరెక్టర్ వెనకాల తెలుసు దానికి. చెప్పిన తర్వాత అసలు ఫస్ట్ రోజు అయిపోయింది, సెకండ్ రోజు స్టార్ట్ అయిన తర్వాత అసలు అనుకున్నది 4-5 సీట్లు ఏకదమ్ నాది 13-14 సీట్లకు వెళ్ళిపోయింది. అయితే సార్ ఇప్పుడు చూస్తే ఇట్లా ఉన్నాడు, కానీ చూస్తే భయం అవుతుంది. ఆ గుండు అవన్నీ చూస్తుంటే సినిమాలో కానీ ఇన్నోసెంట్ గా అలా భార్య చిన్నగా తింటాడు, తిట్లు తినేసం లేదు. అంటే కొంతమంది ఊర్లలో ఇట్లా ఉంటారు, కొన్ని కూడా అట్లే ఉంటుంది అన్న, ఏం లేదుగా. బేసిక్ గా మా ఇంటి అయితే అట్లా ఏం ఉండదు. కాకపోతే చాలా కుటుంబాలు చూసినది నడుస్తున్నది ఇది. అయితే నేను అంటే డైరెక్టర్ గారు ఏది చెప్తే అది చేసినది, కొత్తగా ఏం చేయలేదు. కాకపోతే నేటివిటీ అనేది నాకు ఇప్పటికీ అదే భాష మాట్లాడుతుంది. అవును, క్యాజువల్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు, లాంగ్వేజ్ ఎట్లుందో అట్లా నా ఒరిజినల్ లాంగ్వేజ్ అది. అంటే కొన్ని పదాలు కూడా మీరు యూజ్ చేసినవి బాగా నచ్చాయి నాకు. ఎట్లా అంటే దశ అవకాశీ అది నేను ఒరిజినల్ గా మాట్లాడతాను, మా ఫ్రెండ్స్ అడిగితే కూడా చెప్తారు. నేను ఒరిజినల్ గా మాట్లాడతా, నాకు నా అదృష్టం కొద్దీ ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. దేవరాజు పాలనకుడు ఉన్నారు కదా, బ్రహ్మం క్యారెక్టర్, ఆయనకు మీకు జోడి బలముద్దు ఉంది. నువ్వేమో బాయిగాడికి మందు కొట్టడానికి పోతుంటే దేహ గాడి కొడతాం హీరోచి కొడతా ఉంది అంటుంటాడు. అది ఇప్పుడు 18 లక్షల మంది ఇన్స్టాలో చూసారు, ఆ రీల్ కట్ చేసి ఆ రీల్ వరకు పెట్టినాం ఇన్స్టాలో. 18 లక్షల మంది చూసారు. ఈయన మునక్కాయల సీన్ వచ్చేసి 90,000 మంది చూసారు. బుగ్గా ఏడరా మందు కొట్టారా బైక్ ఆడుకోతున్నా బాయ్ కాడేం కొడతావు కానీ బచ్చలు కానీ షాప్ కాడికి రా, ఇక్కడ కొడదాం మందు. దసాయి నీకు ఏళ్ళలేదు పాలేదు దసాయి, నువ్వు వచ్చిన కాంచి రోజు మందే అవుతుంది, తాగి తాగి ఏదం వస్తుంది. రాత్రి నా పిల్లలు ఇంట్లో కూడా రాని ఇరుగమరగా తిట్టిన దసాయి. అరే నీవు కూడా పిల్లని భయపడతావరా బుగ్గి? అరే నేను పాము కన్నా భయపడినోడు ఉంటాను కానీ పిల్లానికి భయపడినోడు ఉంటారా ప్రపంచంలో. సరే గాని ఇంత తీసుకొని పోరారా. అమ్మ వదికి చెప్తుంటే మళ్ళీ అట్లనే అంటావు. దాదా చిన్నప్పుడే నేను నీ దోస్తాన్ని కట్ చేయాల్సిందిరా. నొత్తి ఈయనకు ఒక మురళీకృష్ణ కూడా ఒక అదేమంటారు కోడ్ లాంగ్వేజ్ లాగా విన్నాం. ఎండింగ్ లో మనం ఏమంటారు ఊత పదం లాగా ఏమంటావు ప్రతి పదం మాట్లాడితే ఏమంటావు ఆ ఏమంటావు అనే పదం మన ఆర్ట్ డైరెక్టర్ రెమో తీసుకొచ్చాడు. మన వేపూరు ఆయన ఇంట్లో షూట్ చేసాం కదా బాలరెడ్డి అన్నది, అది ఆయన ఊత పదం అంట. ఆయన పొలంలో కడిలు నాడుతూ అది పట్టుకున్నాడు. ఏమంటావు వెంకటేష్ అది వచ్చి నాకు చెప్పాడు, అరే ఇది తీసుకుపోయి విజయానికి వేస్తే బాగుంటది కదా అని. ఏమంటావు అని ఈయనకి అన్న సీన్ ఉంది కదా, ఇప్పుడు దేవరాజు అగ్రెసివ్ ఉంటాడు ఆయన. అవును, కొంతమంది అంటే కోపం ఉన్న దగ్గరనే ప్రేమ ఉంటది కాబట్టి నువ్వు మంద అయినప్పుడు వచ్చి కూడా అప్పుడు కూడా కోపంగానే మాట్లాడుతుంటాడు. వాస్తవానికి అయితే ఆ 2 క్యారెక్టర్లు కొంత ఇది జరిగింది, అదా ఇదా అని. ఆయన డైరెక్టర్ గారు కూడా ఆయన ఏంటంటే ఆయన ఏం ఎవరు చేసినా ఆయన పలికించడం ఆయన స్పెషాలిటీ. ఇంకొకటి
ఇక్కడ క్యారెక్టర్ చేసడానికి ఒక మనిషి ఉన్నా లేకున్నా ఆ స్క్రీన్ మీద ఆ మనిషి ఉన్నట్టే చూపిస్తాడు. కానీ ఆయనకు మీరు పెట్టిన ఒక ఇది ఉంది కదా, అంటే మీకు అందరికి నీ పెళ్లి అయిపోయింది, ఈయనంటే ఇక మురళీకృష్ణుడు ఆయనకు ఇద్దరు వీళ్ళ తండ్రి పెట్టి చూసారు. ఆయన పేరు ఏం పేరు? భారతి. సినిమాలో ఒరిజినల్ గా పులి సీత అని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో జబర్దస్త్ ఐశ్వర్య మేడం కూడా చేసినట్టున్నారు. ఇంకొక హీరోయిన్ ఉన్నది అవినాష్ హీరో. ఆ పులిసీత గారు F3 లో మంచి లీడ్ రోల్ చూసాను నేను కూడా. దాంట్లో కూడా మంచి సెంటిమెంట్ అన్నావు కదా ఇందాక, సెంటిమెంట్ సీన్ చేసారు. ఏడుపు వచ్చింది చూస్తుంటే నాకైతే. మాకు ఏడుపు వచ్చింది. అక్కడ ఒక ఇన్సిడెంట్ ఉంది లైవ్ లో జరిగింది. సెంటిమెంట్ సీన్ ఏడుపు సీన్ చేయాలి. నేను కథ ఎప్పుడు ఊరు నుంచి మేము కలపడికి వస్తుంటే అన్నకు బైక్ మీద వస్తూ చెప్పిన, ఆ సీన్ చెప్పగానే ఏడ్చిండు. అంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆ సీను సూసైడ్ కి వెళ్ళిపోయే ముందు సీను జరుగుతుంటే మానిటర్ లో అది దీని వెనక మ్యూజిక్ ఇట్లా వస్తుంది అన్న అంటే ఏడ్చిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళిపోయిన ఆ సీన్ స్టార్ట్ చేసినాం. ఆ సీన్ స్టార్ట్ చేసినాక ఏడవాలన్నా అంటే ఏడుస్తాడు. ఇక ఎప్పుడైతే ఏడవాలో ఏడిపించిండు ఆయన. వాస్తవానికి ఆ సీన్ చెప్పినప్పుడు మేము ఆ సీన్ స్టార్ట్ అయినప్పుడు లిటరల్ గా ఏడుపు వచ్చింది నాకు. అసలు ఆ బుగ్గి అనేటువంటి ఆవహించింది నాకు ఒరిజినల్ గా. ఆ ఇల్లు చూసుకునే విధానము, ఆ గేట్ దగ్గర నుంచి ఆ మూవ్ అయ్యే విధానము, అది పోయి మళ్ళీ మానిటర్ లో చూస్తుంటే, నేను ఈయన మానిటర్ లో చూస్తుంటే ఈయన నోట్ తోని హమ్మింగ్ చేస్తున్నాను. ఆ హమ్మింగ్ అది చూసి ఇట్లా చూస్తే అన్న ఎందుకన్నా ఫోన్ అని చెప్పేసి 10-15 నిమిషాలు పట్టింది నేను బయటికి రానికి. అసలే దగ్గర ఏడవలే. ఇక మేము జడుబా మొత్తం డబ్బా అయిపోయింది కానీ ఏడుపు వస్తలే, అంతా అయిపోయినట్టునే. అంటే మీరు ఇప్పుడు వీళ్ళనే ఇలా తీసుకోవడానికి కారణం ఏంటంటే మీకు ఎట్లా పరిచయం అయింది వీళ్ళందరితో? ఇప్పుడు దేవరాజు కావచ్చు, ఐశ్వర్య జబర్దస్త్ హైదరాబాద్ ఉంటుంది, ఉంటాడు. ఎట్లా వీళ్ళతో పరిచయం అయింది, వీళ్ళని ఎట్లా తీసుకున్నారు? కలకుర్తిలో నాకు ఫస్ట్ పరిచయం భాస్కర్ అన్న. అంటే మా అన్న, మా ఓన్ బ్రదర్ రమేష్ అని మా ఓన్ బ్రదర్ ఉన్నాడు. ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆయన పేరు రమేష్. వాళ్ళు గంజి రమేష్ అంటున్నాం. ఆయన మా బావ. అంటే మా అన్న మా బావ వాళ్ళు కలిసి అన్న పైసా సినిమా అంతకంటే ముందే యాక్టివ్ ఉన్నాడు. ఆయన నాకు పరిచయం చేయాలి, సేమ్ ఫీల్డ్ కదా, ఇద్దరు పరిచయం చేసి ఏమన్నా వరకు వీళ్ళిద్దరికి ఏమన్నా ఒకరికొకరికి ఏమన్నా లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో నన్ను కలిపిన తర్వాత మేము ఇద్దరు కలిసే టైంకి నేను సోయా ఒక షార్ట్ ఫిలిం తీయడం, దానికి నేషనల్ అవార్డు, స్టేట్ వైడ్ గా 3 అవార్డులు రావడం జరిగింది. ఆయన కలిసిన తర్వాత అన్న వీళ్ళిద్దరు కలిసి ధూమ్ధామ్ ప్రోగ్రామ్ లో సూపర్ సీనియర్స్ ఎప్పుడు సారు మంచి రైటర్ అని విన్నారు. సింగర్ అన్న సింగర్, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే లీడర్. ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ రాసినట్టు విన్నాడు. ఏం పాట రాసింది? ఫస్ట్ లాస్ట్ పాట రాసింది అన్న. 2 లైన్ సుందర్ కసపు అది పాడింది. మీరు మామూలు అన్ని ఉన్నాయి, ఆయన రాసిండు, సింగర్లు అన్ని ఉన్నారు సార్. అయితే అంటే ఆకలి నేర్పింది. ఏది బాయిల పడడానికి ఎవడు రాకపోతే వాడలే ఇష్టం వాళ్ళు ఏమో చావాలి. ఆహాలో సినిమా మామూలు పోతలేదు, చాలా బాగా ఫోన్లు వస్తున్నాయి, అన్ని తెలిసింది నాకు. మిలియన్ వ్యూస్ కూడా వస్తున్నాయి. తర్వాత ఆ సినిమా నుంచి, తురుంఖాన్ సినిమా నుంచి నాకు తెలిసి మీ చేతిలో ఇప్పుడు 3-4 సినిమాలు ఉన్నాయని తెలిసింది నాకు. ఉన్నాయి 3 సినిమాలు ఆఫీసులు ఉన్నాయి. 3 సినిమాలు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇంకా సేమ్ అదే ప్రాసెస్ లో. ఇప్పుడు మీ హీరోలు ఉన్నారు కదండి, వాళ్ళ గురించి ఏం చెప్తారు? శ్రీరామ్ కావచ్చు, అవినాష్, దేవరాజ్ గారు. దేవరాజ్ పాలమూరు ఇందులో అన్న చేసింది బ్రహ్మ క్యారెక్టర్ చేసిండు. ఆయన థియేటర్ ఆర్టిస్ట్, వెరీ నాలెడ్జ్ ఫెలో, బాగా మంచి పర్ఫార్మర్. ఆయన అగ్రెసివ్ పాత్రకు చాలా న్యాయం చేసిండు. ఆయన నాకు ఎన్నేళ్ళలో తెలుసు కాబట్టి ఆయనకి ఇచ్చినాం. శ్రీరామ్ నిమ్మల్ ఆయన ఒక 5 సినిమాలు థియేటర్ గా రిలీజ్ అయిన హీరోగా. ఆయన నాకు ఫ్రెండ్ కాబట్టి ఆయన చేసినాం. అవినాష్ అన్నతో కొత్తగా పరిచయం, ఆయన తీసుకున్నాం. ఇంకా మిగతా అమ్మాయిలందరినీ జనరల్ గా ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. మీ ప్రొడ్యూసర్ గారి నుంచి కళ్యాణ్ రావు గారి వల్లనే ఈ సినిమా మొదలైంది. కళ్యాణ్ రావు వల్ల మొదలైంది. ఈ ఇంటర్వ్యూ వరకు రావడానికి ఆసిఫ్ జానీ గారు కారణం. అంటే ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం కానీ ఆయన కష్టపడి సోను సూద్ వరకు తీసుకెళ్ళాడు. సోను సూద్ వచ్చాడు ఫంక్షన్, సోను సూద్ వచ్చాడు, థియేటర్ రిలీజ్ అయింది. కష్టపడ్డా కానీ ఎక్కడో చిన్న మాకు తెలియని ఒక మాఫియా, అంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థ గానీ ఇంకెవరో తెలియని ఒక సంస్థలో మోసపోయిన తప్ప ఆయనకు తెలియదు. ఆసిఫ్ జానీ గారు ఒక మంచి సినిమా జనాలకు తీసుకెళ్ళాలని ఆయన కష్టపడ్డారు. గారికి వెరీ ప్యాషనెట్. ఈ సినిమా అంటే ఆయనకు పిచ్చి, చాలా ఇష్టమైన, చాలా ఆసిఫ్ జానీ గారు ఇష్టం. జనాలకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేసిండు కానీ
అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మనకి ఎవరికి అందుబాటుని విషయము. సినిమా బాగుంది, చూసిన వాళ్ళంతా నాకు ఈ రోజులో ఒక 20 ఫోన్లు దాకా రోజు వస్తున్నాయి. ఈ క్యారెక్టర్ బాగుంది, అది ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా SB8 లో జరిగింది పెద్ద ఎత్తున. హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఏమంటారు దాదాలు వచ్చారు అందరు, పైల్వాన్లు అందరు వచ్చారు. నంబర్పేట శంకర్ అని వచ్చిండు, చిన్న శిక్షల యాదవ్ అని వచ్చిండు, అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చిక్కోటి ప్రవీణ్ చెంపాపేటలో మళ్ళా ఈ సినిమా లైట్లు తయారు చేసిన తను పని చేసేటట్టున్నాడు కానీ మాట్లాడేటట్లేడు, పని చేస్తాడు, మాట్లాడాడు. ఆయన పని మాట్లాడుతుంది, కాటన్ డబ్బాలు పెట్టి లైట్లు తయారు చేసాడు. 4 బ్యాంకులు 2 బ్యాంకులు. కటింగ్ ప్లేర్ కూడా వాడు టక్కన పడుతాడు, కలుపుతాడు, అయిపోతుంది, లైట్ పడుతూనే ఉంటది లోపల. సినిమాలో ఆయన శంకర్ కదా హీరో, శంకర్ పెళ్లికి ఆయన వైలు ఇట్లా వీక్కుంటా ఇట్లా తుప్పు వీసుకుంటున్నాడు ఆయన. ఆయన ఎవరు అనుకున్నాం, మా డైరెక్టర్ సాబ్. ఆడ వెళ్ళి వీకెండ్ మాస్క్ పెట్టుకోలేదని అదే అట్లా కాదంట, వేసి కొడుతున్నంటే అంటవాట, ఆడవేరు ఈడవేరు. ఇప్పుడే మీరు ఇంత అంటే ఇంత నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మాట్లాడుతుంటే. సినిమా చేసినప్పుడు ఇంకెంత ఎంజాయ్ అన్న విజయాన్ని అడగాలి. ఏసీని ఎంజాయ్ చేసాం, ఏసీని ఇబ్బంది పడ్డది ఎంజాయ్ చేసింది. లాస్ట్ లో అయితే మీ డైలాగ్ బాగా లెంతీ ఉంటది, అది ఎలా మురళికృష్ణుడు సినిమా కథ ఇప్పేదే ఆయన. నువ్వే కదా ఒరిజినల్ గా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇది 2-3 సీన్లు అనుకుని రాసుకుంటూ వేరు. తర్వాత అన్నతో మన శివతో పాటు ఉమేష్ అని డైరెక్టర్, ఆయన అతను ఉండే, తర్వాత శ్రీరామ్ హీరో, వీళ్ళందరూ కలిసి ఒక ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత రేపు నువ్వు 2 డైలాగ్ రేపు ఉన్నాయి మళ్ళీ కొత్త సీన్ రాసినావు. ఎందుకంటే చాలా బాగుంది పాత్ర, మంచిగా క్యారెక్టర్ తోని జర్నీ అవుతుంది అని చెప్పాడు. నేను హ్యాపీ. అయితే ఫస్ట్ లో కొంచెం డైలాగ్ కొంచెం పచ్చిగా అనిపిస్తాయి, ఇది ఎక్కడో నన్ను రిసీవ్ చేసుకుంటారు వేరే దగ్గర. ఒరిజినల్ గా లాస్ట్ సీను అసలు ట్రాక్ అండ్ ట్రాలీ ఇంకొక రకమైన వ్యవస్థ ఉంటేనే వచ్చే సీను ఒక్కటే సింగిల్ టేక్ లా. అసలు డైరెక్టర్ అంటే అంతవరకు మనకు ఒరిజినల్ గా కెమెరా మీద అంతా అది లేదు. ఇప్పుడు 2010 లో ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ లో వేసిన డైలాగ్. కాకపోతే మీరు అందరూ అంటే అది ఇంకొకటి అంటే అది హెల్ప్ కావడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ ఊరు అప్పటికి వర్క్ షాప్ చేయించు. మీ ఊరు అంటే ఎక్కడ తీసారు, ఊరి వాతావరణం కనిపించింది. ఎందుకంటే దాంట్లో ఒక అతను లుంగి కట్టుకొని అలవెల్లి అనుకుంటుంటాడు. ఊర్లలో ఉండే వాతావరణం చూపించి ఏ ఊరు అది? తోటపల్లి విలేజ్ లో. ఇంకా సినిమా ఎంత ముందు పోవడానికి లక్ష్మణ్ చారి హీరోయిన్ వాళ్ళ తండ్రి క్యారెక్టర్ చాలా చేశాడు. ప్రతి లొకేషన్ కలిసి 1 year అయిపోయింది అన్న ఫోకస్. అది ఒక బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ ఉండేవాడు. ఈ రోజు ఇంటర్వ్యూలో ఇక్కడ ఒక మనిషి తీరని లోడ్ బాధ. ఆ లాస్ట్ సీను విజయాన్న అంత బాగా చేయడానికి ఒక గంట సేపట్లా చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన కార్ లో ఏసీ వేసుకొని కూర్చొని అది ఓన్ చేసుకున్నాడు డైలాగ్. ఒరిజినల్ గా ఆ డాడీ అనే క్యారెక్టర్ వెళ్ళిపోతే వీడు ఎట్లుంటాడు, జనాలు ఏమనుకుంటారు మునక్కాయలు బాగా తిన్నట్టుంది అంటే అయిపోయినాయి ఇక అంటే ఇంకొకటి ఉంది ఇలా డైలాగ్. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మన్ క్యారెక్టర్ బుగ్గ క్యారెక్టర్ అప్పటికి ఇక సంతోషపడుతున్నారు, వీళ్ళు ఎట్లయినా ఏడ్పియాలనే కాడికి వస్తారు. నిన్న మనం మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు, ఏడ్పించారు. అయితే డైలాగ్ చదివేటప్పుడు మన స్క్రిప్ట్ చదివినాక వీళ్ళు ఏమంటారు ఊహించుకుంటే ఇట్లా నాకు ఏదో అయితే జరిగిన నిజంగా ఇట్లా 2 గంటలు అంటే ఆ సీన్ పండాలని ఒకటి ఉన్నది. అంటే మేము ముందే చెప్పినాం ఈ సీన్ సరికి అయిపోతే సినిమా సరికి భయం మొదలైంది. ఎవరు ఫోన్లా? మా బావ. నీ బావనా? నేనే అమ్మాయేమో అనుకున్నా. ఎక్కడికోతో ఇవి దేనికో చెప్పుకోవచ్చు. దానికి ములక్కాయలు దానికి బాగా పని చేస్తాయి. మెయింటెనెన్స్ ఉండాలి కదా, ఏమంటావు? మొత్తం పెళ్లి అయ్యారు బా, ఎవడో ఏమో చెప్తున్నారు. అప్పటికే కోపం ఉంది. ఆడిపోయించిన భావానికి ముందే తెచ్చాను. డాక్టర్ ఫోన్ చేసాడు, అక్కడ చేసిండు, ఎక్కడ కాదురా పిల్లగా అంటే మీరు ఇంతకాలం పోతుండు మా. అయితే నేను మామూలుగా సినిమాలు బాగా చూస్తుంటా. జంధ్యాల కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, నాకు బాగా ఇష్టం వాళ్ళ సినిమాలు.
అంటే ఆ ఫ్లేవర్ తనకు వచ్చింది అంటే ఏమన్నా అక్కడ నుంచి తీసుకున్నారా లేకుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ కామెడీ బాగా పండించి అంటే ఇన్స్పిరేషన్ అయితే ఉండొచ్చు అన్న, మనం లేదని చెప్పడానికి ఏం లేదు. కళాకారులం కాబట్టి ఏ దాంట్లో నుంచి ఒక మనిషిని చూసి ఇన్స్పైర్ అవుతాం, ఒక బుక్ చూసి ఇన్స్పైర్ అవుతాం, ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పిరేషన్ అన్ని సినిమా, పుస్తకాలు, మనుషులు, వాతావరణం, నేను పనిచేసిన సీనియర్ గురువులు కావచ్చు, వేణుగుడుల గారు కానీ, వర్మ గారు కానీ, సంపదనంది గారు కానీ, అట్లా చాలా మంది ఎవరు అన్ని సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి అన్న. అంటే సీనియర్ సింగర్స్ తోనే పాడించినట్టున్నాయి. మీరు ఒకసారి సింగర్స్ నేమ్ ఏమని చెప్పారు? రంగు రంగుల చిలుకలు అనేది మంగ్లీ గారు వాడిండు, నల్గొండ గద్దర్ నర్సన్న వాడిండు. ఓకే. ఒక పాట మాయదారి కోయిల్ అనే పాట అబ్బాయి సంపత్ అని ఒక అబ్బాయి వాడిండు. మీరు ఒకటి పాడినట్టు నేను టైటిల్ రోల్ వాడిని, అన్న రాసిడు. ఇంకోటి రాహుల్ సిప్లీ గంజ్ కూడా ఒకటి ఉన్నది ప్రమోషనల్ సాంగ్ వాడిండు, అది రిలీజ్ చేయలేదు. అది లాస్ట్ టైం కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసి రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మా భాస్కర్ అని చెప్పాలి, ఆయన సెట్ లా అసలు ఎంజాయ్ చేసిన సీన్ ఏంది, నీకేమైనా తీటలేసిన సీన్ ఏమన్నా ఇదైతే కష్టం అనిపించే సీన్ నాకు ఏ సీన్ కష్టం లేదు. ఈయన ఎప్పుడు చెప్తాడా సీతమ్మా అనేది ఉన్నది. ఎందుకంటే నా క్యారెక్టర్ జోయల్ క్యారెక్టర్, వాడు వీడు చెప్తే ఈయన క్యారెక్టర్, ఎక్కువ కాంట్రవర్సీ ఉండదు. ఇంకా మా ఇద్దరిది అంటే మేము వాస్తవానికి కూడా మా బ్రహ్మం క్యారెక్టర్, ఈ బుగ్గి క్యారెక్టర్ ఎట్లుంటారో మేము షూటింగ్ అయ్యే సమయానికి మేము ఇద్దరం బాండింగ్ అట్లా ఏర్పడ్డది. అసలు మేము షూటింగ్ ఏంటంటే కూడా బాధ అనిపించింది. అంతకుముందు మీరు పరిచయం ఉన్నారా? ఇప్పుడు బ్రహ్మం క్యారెక్టర్ పరిచయం ఉన్నది సినిమా నుంచి లేదు, ఆర్టిస్ట్ గా పరిచయం. ఒక్క పరిచయాలు ఉన్నాయి. ఒక సినిమా కూడా చేసినాం మేము ఆల్రెడీ, జెండా ఎగరాలని ఒక బీజేపీ, అదొకటి అది కూడా చేసినాం. అప్పుడు విజయాన చేయాల్సింది. విజయానికి అప్పటికి మాకు ముఖ పరిచయం లేదు, వాళ్ళిద్దరికి పరిచయం. మేము అప్పుడేమో ఆయన సీను ఏమంటారు సీన్లు చేస్తుంటే ఇటు చేయడం, ఇటు ఫోన్ మాట్లాడడం, అంటే అంత బిజీగా ఉన్నాడు భాస్కర్ అన్న. అన్న చేయాల్సింది అప్పుడు, ఇక అన్న ఏనంత రిలీజ్ కాలేదే. అయితే అట్లా చేసేది. కాకపోతే నేను రోజు మా డైరెక్టర్ అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చునేది. మీ ప్రొడక్షన్ అంటే ఫుడ్ కావచ్చు, డ్రెస్సింగ్ అని ఉంటాయి కదా, కాస్ట్యూమ్స్, వాళ్ళ గురించి చెప్తారా? ఎవరు ప్రొడక్షన్ అనేది ఫుడ్ మా భార్యనే ఉంటుంది. 35 మందికి కాస్ట్యూమ్స్ కూడా ఆయన కుట్టింది. టైలరింగ్ కూడా ఆయన ప్రొడక్షన్. మేము మంచి లంచ్ కోసం ఎదురు చూసేది. అచ్చా, 30 రోజులు బాగా ప్రశాంతంగా. టోటల్ గా మూవీ ఎన్ని రోజులు తీసారండి? 21 days. 21 days రాయడం 21 days, తీయడం 21 days. ఏమంటారు అంటే రాయడం డబ్బులు మాత్రం 40 లక్షలు అయినాయి. అది కూడా 21 లో తీసి అయిపో ఒక రౌండ్ రికార్డ్ వస్తుండే, అవ్వలేదు అది. ఒకటి ఏంటంటే ఆర్టిస్ట్ టైం ఉన్నా లేకున్నా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆర్టిస్ట్ ఉన్నా తీస్తాడు, లేకపోయినా తీస్తాడు. పబ్లిసిటీ ఫస్ట్ ధనియేలే అని పాపులర్, ధనియేలే గారు చేశారు, లక్ష్మణ్ వాళ్ళ తమ్ముడు. తర్వాత మాకు సినిమా చాలా డిలే అవ్వడం, అంటే సినిమా డిలే అవ్వడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఆయన ఉన్న బిజీగా. సత్యగన్నోజ్ అని ఒక మా మిత్రుడు, సత్యగన్నోజ్ ఆయనకు పెట్టినేం పెట్టాం, ఏతుల సత్యం అని ఆయన సేమ్ నీళ్ళకనే ఉంటాడు, నీళ్ళకనే ఉంటాడు. జూనియర్ మురళీకృష్ణ గారు, మీరు రాసినటువంటి సాంగ్ ఉంది కదా, అంటే మీకు అన్న ఏమి ఇచ్చిండు, దానికి ఏం రాయాలని ఇచ్చిండు వర్డ్స్, అవి ఎట్లా రాశారు, ఏంటి దాని గురించి సందర్భం? అంటే క్యారెక్టర్ అంటే ఎవరైతే బ్రహ్మం క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ఉండే ఫ్రస్ట్రేషన్ అదంతా, తర్వాత ఎదురు దెబ్బలు తినడం, దాన్ని పాటగా తీసుకురావాలి. ఎటు తిరిగినా ఆయన మీద జోక్ గా రావాలి, కామెడీగా రావాలి, బెడ్షిపట్టే వాతావరణం ఉండాలని చెప్పాడు. దాన్ని నేనేంటంటే చిన్నప్పుడు ఒకటి ఇన్సిడెంట్ తీసుకొని చేసిన. అది ఇట్లా ఏంటంటే కళ్ళు ఓ దగ్గర మేమే చెట్టు కింద ఉండి కావాలి తెలంగాణకుంటే నొట్టింది కానీ కళ్ళు పోయింది. అయితే దాన్ని ఏం చేసిన అంటే మంచిగా లెక్క మీద ఉండాలంటే ఒకటి సుండర్ కసం పోడు చూడని ఆ టైప్ తీసుకొచ్చి, సుండర్ కసం పోడు చూడు కాలి బండ మీద మరి బత్తల బండ ఈ పాట ఇలా పిచ్చిగాడు ఇలాంటి ఇది దేవరాజ్ అనిపిస్తుందా ఈ పాట? ఓవరాల్ కంటెంట్ సుందర కసం బ్రహ్మం కావచ్చు, విష్ణు కావచ్చు,
మనం ఏం చేసామనంటే ఈ ముగ్గురు త్రిమూర్తుల ఏవైతే 3 పాత్రలు ఉన్నాయో దాన్ని కొంచెం అడ్రస్ చేద్దామని, కొంచెం డీప్ ఉంటది, డెప్త్ ఉంటదని. మనం ఏ కథలు చెప్పినా, ఇప్పటివరకు ఏ కథలు చెప్పినా, ఏ కథ మహాభారతం, రామాయణం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఉంటది. మూల కథలు అక్కడి నుంచే వచ్చినాయి అన్నట్టు మనం అందరం నమ్ముతాం. కాబట్టి ఈ కథను కూడా పురాణాలకు అడ్రస్ చేస్తే బాగుంటది అనే విధంగా మనం విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అని ముగ్గురు పేర్లు పెట్టాం. వాళ్ళ భార్యలకు కూడా వీళ్ళ పేరు ఎవరైతే నటించారో వాళ్ళకు కూడా ఈ పురాణ స్త్రీల పేర్లే పెట్టాం. భారతి, సీత, లలిత, అట్లా పద్మ, లలిత, భారతి అని ఆ పేర్లు పెట్టాం. ఈ పాత్రల ఈ కథ యొక్క ముగింపు చేసేది మురళీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కథ ఇట్లీడు కాబట్టి ఆ శ్రీకృష్ణుడి పేరు. శ్రీకృష్ణుడు ఫ్రెండ్ కుచేలుడు, పేదవాడు రైతు కుచేలుడు, ధనవంతుడు ఎవరైతున్నారో కుబేరుడు బచ్చలు. అట్లా పురాణాలను అడ్రస్ చేసి ఒక చిన్న పాత్రలు పెట్టి ఆ పురాణాల్లో ఆ పాత్రలు చేసిన దాన్ని మనం ఇందులోకి అడాప్ట్ చేసాం. ఈ బచ్చల్ అనే క్యారెక్టర్ ఉంది కదా, అవును, ఆయన గురించి కొంచెం. బచ్చల్ అన్నట్టు ఆయన మహబూబ్ నగర్ సందీప్ బద్దూరి అని మహబూబ్ నగర్ క్యాండిడేట్. ఆయన డైలీ ఫైనాన్స్ ఇస్తుంటాడు. ఆయన జనరల్ బాగుంటది అతని క్యారెక్టర్. జనరల్ గా ఆయన స్టైలే అట్లుంటది. ఫైనాన్షియల్ ఇచ్చి ఈవినింగ్ వసూలు చేస్తుంటాడు. కరెక్ట్ బుగ్గ దగ్గర పోతాడు. ఏమరా బుగ్గ, ఏమారా పైసలు, అసలు ఫ్లూయెన్స్ వచ్చేస్తారు ఇట్లా. కొంచెం స్లాంగ్ డిఫరెంట్ గా మంచిగా ఉంది కదా ఫ్లేవర్. ఒరిజినల్ కూడా సేమ్ సాఫ్ట్వేర్ లెక్కనే ఊళ్ళల్లో ఇస్తారు కాబట్టి అలాగే నీ దగ్గరకు వచ్చి అడగడం. అయితే ఈ సినిమాలో ఉన్న పాటలు ఇట్లా అంటే తర్వాత ఆలోచన చేస్తే ఒక మొత్తం మీద జంతు ప్రేమ లేక ఉంటుంది. మాయదారి కోయిలని ఒక పాట, సుండేల్ కసుడు అని ఒక పాట, రంగురంగుల చిలుక, రంగురంగుల చిలుక, ఓ బుజ్జి పావురం అనే ఒక పాట ఆదొస్తుంది. అంటే లాస్ట్ పాట అన్న రాసి ప్రేమ పావురమా అన్ని జంతువులు, పురాణ స్త్రీలు, పురాణ మనుషులు, ఇంటర్వ్యూలు నేను కూడా గెస్ చేయాలి. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే మొన్న పాటల గురించి చెప్తుంటే నాకు ఆయన వేరే ఇంటర్వ్యూ చెప్తుంటే అర్థమైంది. అంటే నేను రాసింది సుండేల్ కసుడు ఒక సాంగ్, సెకండ్ సాంగ్ చూస్తే ఇది ఏది మాయదారి కోయిల, నేను రాసింది ఇంకోటి ఉంది ప్రేమ పావురమా నీకు కదా. మరి తర్వాత ఆలోచన సరే 4 సాంగ్స్ మొత్తం మీద జంతువుల మీద పక్షుల మీద ఉన్నాయి. మరి పశుపక్షాదులు లేని మానవ అదంతా ఉంటది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఈ సినిమాలో ప్రతి అంటే అది కామెడీ ఉండని, సీరియస్ ఉండని, ఒక మోటివ్ వర్షన్ ఉంటది. అంటే చాలా దిగుడు అర్థం ఉంటది, చాలా డెప్త్ ఉంటది ప్రతి డైలాగ్. మీరు సినిమా ఎప్పుడైనా మళ్ళీ చూడండి, ప్రతి డైలాగ్ చాలా డెప్త్ ఉంటది. అది కామెడీ మాట్లాడవచ్చు, లేకపోతే సీరియస్ గా ఉండొచ్చు, లేకపోతే కథ వెళ్తుండొచ్చు. ఇంకొకటి ఉండే ఇట్లా ఉందో రియల్ గా అట్లా ఊర్లలో ముసలోళ్ళు తిట్టుంటే కూడా వాళ్ళు మాట్లాడేదంటే డెప్త్ ఉంటది, చాలా సీరియస్ మ్యాటర్ ఉంటది. తిట్టడంలో ఒక ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళు తిట్టడానికి. ఇంకా మా డైరెక్టర్ సాబ్ ఏంది అంటే మీరు అన్నట్టు వారిది వీళ్ళది ఇన్ఫ్లుయెన్స్ అన్నారు కదా, అవన్నీ మిక్సీలు వేస్తే అవన్నీ కలిసి ప్రకృతితో మమేకమై బయటకు వచ్చిన కథ ఇది. కంప్లీట్ గా ప్రకృతిగా తీయడం కూడా బాగా తీసిరండి. డిఓపి ఎవరు ఈ సినిమాకి? చరణ్ బాబు అని మా అల్లుడు. చరణ్ అమ్మటి తను రాస్తోట గారి దగ్గర చేసిండు. అర్జున్ రెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, శ్రీరామ్ గారి సినిమాలకి చాలా సినిమాలకి చేసిండు. ఎక్స్పీరియన్స్ డిఓపి తీసినట్టుగా ఉంది. ఇక వాళ్ళ ఆయన ఈయన రేపు ఆ డైరెక్టర్ ఇద్దరు కలిసి లైట్లు రెడీ చేసారు వాళ్ళు. లైట్ ఆర్ట్ డైరెక్టర్ ఆయన్ని, లైట్ ఆఫీసర్ ఆయన్ని, రెండు ఆయన. క్యారెక్టర్ కూడా చేసినట్టుంది. క్యారెక్టర్ ఆయన రీల్ కూడా 2 లక్షలు పోయింది ఇప్పుడు. అది కూడా ఇష్టాల అదేమో లింక్ చేస్తారు. హీరో పెళ్లి క్యాన్సల్ అయిందంటే చెప్తాడు ఈయననే కదా. అంతకుముందు మాట్లాడేది అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఈ పెళ్లి మళ్ళీ ఖరాబ్ అయింది అన్నప్పుడు సినిమా ఓపెనింగ్ లో వచ్చి 20 గుంజలు టెంట్ అని పర్టికులర్ ఒక సమాన్ చెప్తాడు. అప్పుడు క్యాన్సల్ అవుతుంది. సేమ్ మళ్ళీ వచ్చి 20 గుంజలు 50 మందికి ఎంత ఇస్తాం అని సేమ్ చెప్తాడు. అరే సేమ్ సమాన్ అప్పుడు చెప్పిన మళ్ళీ క్యాన్సల్ అయ్యాల. మీ భార్య పాత్ర చేసింది కదా, ఆమె ఎవరు? ఆమె ఇక్కడ ఆమె నిజంగా నాకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే కాదు, అదే నేను చెప్పేది. మా డైరెక్టర్ సాబ్ తో వచ్చిన కష్టమే అది. ఆమెకు నాకు సంబంధమే లేదు, నేను లేనే లేను. ఏదైతే ఇంటికాడ వేస్తున్నావునా, ఇంటికాడ పెడుతుంటే ఆమె ఇట్లా సూట్ కేసు వేసుకుని ఇట్లా వస్తున్నది. ఇట్లా చూసి ఎవరు శివ అంటాడు, నీ పిల్ల క్యారెక్టర్ అబ్బా చంపిన. మరి ఇంత తెల్ల ఉంది ఊర్లో పిల్లగాడు అవుతుంది అంటే
మామూలు ఉండడానికి కొంచెం వైట్ గా ఏమంటారు మార్వాడి ఆ స్టైల్ ఉంటది. అంటే చూసాను నేను ఊళ్ళల్లో. కాదు అసలు నాకు సంబంధమే లేదు. నేను నాకు ఆమెకు ఆమె షూట్ అవుతుంటే నేను లేను అక్కడ. కలిసి షూట్ ఎప్పుడు లేదని అసలు కలవలేదు. అటువంటి మాంత్రికుడు మాయదానికి పోయిన మాయదారి డైరెక్టర్. మరి అంతే కదా. అంత అయిపోయినాక మా మురళీకృష్ణ అందరికి పెడితే గానీ మరి నాకు భార్య వెళ్ళవచ్చు అంటే అది లాస్ట్ లో మళ్ళీ నా భార్య వదిలేసిపోయిందని ఒకటేస్తాం తీసుకొని వస్తుంటాడు ఆయన కూర్చుంటాడు. ఆయన్నే ఆ కథని తీసుకొచ్చింది. వీళ్ళకున్న ఫ్రీడమ్ వల్ల ఏంటంటే అందరూ వాళ్ళు కథలో ఇన్వాల్వ్ అయిపోయారు అందరూ. అదేంది ఇదేంది అదేంది అని మాట్లాడడం వల్ల ఈయన అన్న లాస్ట్ కు భార్య క్యారెక్టర్ తీసుకురావడానికి అలానే కాదు. మరి అందరికి ఇంకా మురళీకృష్ణ భార్య లేకుండా మరి ఏ ఆడలు లేకుండా వీడు ఇస్తోదంతా కథ అంతా ఎవరు వదిలిపెట్టిపోయిందని చెప్పిన కంక్లూజన్ అట్లా మళ్ళీ నాకు నచ్చింది. మీరు మిద్దె పైన కూర్చున్నారు కదా, బచ్చలు దేవరాజు మీరు కూర్చొని నిజంగా మంది తాగిరా లేకుంటే మా వాళ్ళ నిజంగా మంది అంత డైలాగ్ మిద్దె పైన కూర్చొని తాగుతున్నారు చూడు. మీరు నన్నే అంటున్నారు ఆయన దగ్గర. అదే బేసిక్ గా నాకు మంద అలవాట్లేదు. అంటే జరిగింది అది నిజంగా మంద అయితే నీకు లేదంటే వాళ్ళకు ఉన్నారు. స్క్రీన్ మీద అలవాట్లేదు అక్కడ తాగితే షూటింగ్ ఎట్లయితే కమ్సప్ లేదా పెప్సీ అది ఏదో నడిచింది మొత్తం. ఈ సినిమా నుంచి మీకు వచ్చిన ఫేమ్ గానీ దాని గురించి ఏమైనా చెప్తారు? అంటే నా కెరీర్ లో తీసుకుంటే తురుంఖాన్ ముందు తురుంఖాన్ తర్వాత అంటే థియేటర్ లో వచ్చిన అప్లాజ్ కంటే ఇప్పుడు డబల్ ట్రిపుల్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే చాలా ఎంతమంది గుర్తుపడుతున్నారు అసలు ఇప్పుడు. అంటే నాకు ఇప్పటికే మనం లోకల్లో ఎన్ని చేసినప్పటికీ ఈ క్యారెక్టర్ ఈ బుగ్గి క్యారెక్టర్ కు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మా డైరెక్టర్ గారికి. ఎందుకంటే ఆయన తయారు చేసింది కాబట్టి. ప్రొడ్యూసర్ కూడా బాగా మెచ్చుకున్నట్టు తెలిసింది. ఆ యొక్క డైలాగ్ పర్టికులర్ గా మళ్ళీ చూసి మిలియన్స్ 1 మిలియన్ వ్యూస్ పోయినట్టు తెలిసింది. 1.6 మిలియన్ ఈ రోజు. అయితే ఈ సినిమాలో మురళీకృష్ణ క్యారెక్టర్ రాసినప్పుడు కొంచెం ఇబ్బంది, ఆయన ఒక్కనే ముందు ఇబ్బంది పడ్డాడు. సినిమా స్టార్ట్ అయ్యి చూసేటప్పుడు కొందరు ఒకరిద్దరు ఫ్రెండ్స్ కూడా కొంచెం ఇట్లా అన్నారు అని ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? కథ ఇప్పేది ఆయన కదా. ఒక ఏదైనా మనకు మంచి జరగాలంటే చెడు ఏమంటారు మంచి చేసేది ఏదైనా చేదు ఉంటుంది ఫస్ట్. ఆ చేదు ఉండేదే మనకు మంచి చేస్తుంది. ఆయన క్యారెక్టర్ వల్ల ఆయనకు అప్లాజ్ మంచిగా వచ్చిందా చెడుగా వచ్చిందా తిట్టిరా ఆయన ఫస్ట్ అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకా నడుస్తుంటే మనకు స్క్రిప్ట్ తెలుసు కాబట్టి లేకపోతే చేసుకుంటూ పోయినాం. తర్వాత ఏంటంటే మనకు ప్రసాద్ ల్యాబ్ లో ప్రివ్యూ షో చేసినప్పుడు సీనియర్ డైరెక్టర్ మన దేవి ప్రసాద్ అందరం బయట నిలబడడం వచ్చి అంటే చెప్తా ఒక రకంగా ట్రాన్స్ ఉన్నాం. సార్ వచ్చి గుర్తుపడితే నేను దీనికి తెలిసిన వాళ్ళు ఇట్లా వచ్చారు. ఆయన ప్రొడ్యూసర్ దేవి ప్రసాద్ అని తెలుసు కానీ ఆయన మొహం ఈయన ఆయన సార్ అట్లానే అట్లా సడన్ గా గుర్తుపడలేదు. తర్వాత నాకు ఉమేష్ అనే చెప్పింది సార్ ఎవరో తెలియదు అంటే దేవిప్రసాద్ గారు. తర్వాత ఆయన చెప్పిండు దినేష్ బాగా తర్వాత మొన్న ఈ రీల్స్ చూసిన తర్వాత మొన్న దీంట్లో రీల్స్ చూసిన తర్వాత మా ఇద్దరు కలిపి డైలాగ్ ఉంటాడు లాస్ట్ కన్నా ఒక డైలాగ్ ఉంటాడు. ఆ డైలాగ్ గోడే కదా ఫోన్ చేసి మన నైట్ 14 తారీఖు 10 చేసి 7:00 అంటే అలా ఊళ్ళోనే ఉన్నాడు. అరే ఏం డైలాగ్ ఎవరు రాసి సినిమా పర్లే రీల్స్ చూసినా ఆ చెప్పిన బాగా చెప్తుంది అని అది అన్న డైలాగ్. అప్పుడే ఇక చాలా సంతోషం అనిపించింది. అయితే డైరెక్టర్ చెప్పినట్టు ఇంకొకటి ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ అరే సినిమా చూసుకుంటా రీల్ చూసి ఫస్ట్ సినిమానే చూడలేదు. అదే ఇంట్లో చూపించాలంటే చూపించాలి నన్ను మొత్తం పచ్చి డైలాగ్ ఏమన్నా అడల్ట్ కంటెంట్ అన్నట్టు మాట్లాడి. కానీ నిన్న నాకు వచ్చిన ఫోన్లు లేడీస్ చాలా మంది తెలిసిన వాళ్ళు అందరూ సినిమా చూసిన వాళ్ళు లేడీస్ ఫోన్ చేసారు. తర్వాత ఇక్కడ కలవగుర్తులు చాలా సీనియర్ నాయకులు వాళ్ళు కానీ ఎక్కడెక్కడ నుంచి అప్రిషియేషన్ మాత్రం మామూలుగా వస్తలేదు. అసలు నీ క్యారెక్టర్ లాస్ట్ చెప్పిన డైలాగ్ నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు కొన్ని మాటలు డైలాగులు ఉన్నాయి అని అంటారు కదా. ఆడోళ్ళు అయినా మగోళ్ళైనా ఊర్లో ప్రతిరోజు వినే మాటలే ప్రతి ఒక్కరు వింటారు. సిటీ వాళ్ళ గురించి నేను మాట్లాడాలి కానీ సిటీలో అయినా ఊరు నుంచి పోయి ఆడున్నోళ్ళమే అందరం. మూలం అయితే సార్ బాధపడుతుంది ఆ విషయంలో. ఆయన ఎవరో సినిమా చూసిన ఆయన కొంచెమే చూసి ఉంటాడు.
కంప్లీట్ గా చూస్తుంటే ఆ డైలాగ్ వచ్చి ఉండదు అంటే బాధ అంటే అదే అన్నప్పుడు 5 నిమిషాలు బాధపడ్డారు కానీ 20 మంది అప్రిషియేట్ చేస్తారు ఆ బాధ పోతుంది. ఆయన ఆ ఫ్లేవర్ పట్టుకొని చెప్పింది నాకు. ఆ ఫ్లేవర్ సినిమాలో నీకు ఎక్కడ మిస్ కాదు. అవుట్ రైట్ అట్లా అనుకుంటే పక్కా పల్లెటూరు స్టాంప్. అది ఇంకొకటి అన్న చెప్పినట్టు నాకు ఒరిజినల్ గా ఆ హీరోయిన్ గానీ ఇంకొక అంటే ఆ క్యారెక్టర్ గానీ నాకు ఎవరు టచ్ కానీ డైలాగ్ చెప్పాను నాంత ప్లేయర్ గా నేను చెప్పడమే అంటే ఊర్లలో ఏదో చెప్పుకున్నట్టు క్యారెక్టర్ ఉంటారు, ఏదో చెప్పుకుంటారు, ఒకరు ఉంటారు. ఇప్పుడు అన్నకు వాళ్ళ భార్య మా ఇంటి దగ్గర ఉంటుంది ఆమె డొల్లి పెడుతూ నేను మ్యూజిక్ బాక్స్ పెద్ద పెట్టుకుంటా తీయకుండా అట్లుంటే గిన్నెల చెంబులు ఎత్తేసుకుంటా అన్న తిడుతుంది వాళ్ళ భార్యనే చేస్తాను. అంటే ఆ ఒరిజినల్ ఇట్లా డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్ ఊళ్ళల్లో ఉండేది ఇష్టంగా పరిశీలి చాలా మంది అంటే ఉండదు లేనట్టు చెప్తారు. డైరెక్ట్ రాసి అనిపిస్తాడు నేను దాన్ని చేసిన దీన్ని చేసిన ఇట్లా చేసిన అట్లా చేసిన చెప్పుకోవడం గొప్ప తురుముకారణం అనుకుంటారు. కానీ ఒరిజినల్ గా మనం ఫైనల్ గా గెలిచింది ప్రేమతోనే గెలుస్తాము. ఆడవాళ్ళని మంచి మీద ఓడించే మనగాడి ప్రపంచం ఎక్కడ ఉంటుంది అంటే ప్రేమతో మాత్రమే గెలవగలం అనేది చెప్పేశాడు లాస్ట్ లో. అది వాళ్ళని గౌరవాన్ని ఇవిడే చేశాడు అంతే. తత్వం వచ్చేసింది దాంట్లో. అవును అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్ ఎలా ముగించబడింది అనేది కథ అవుతుంది. ఆ కథ ప్రయాణం కాదు. ఎవడైనా పుడతాడు, లంగ పనులు చేస్తాడు, దొంగ పనులు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, అన్ని చేస్తాడు. చనిపోయే ముందు వాడు చేసే మంచి ఏంటి, లేదా ఆ పాత్ర ఒక దగ్గర గెలిచిన తర్వాత వాడు అవార్డు తీసుకునేటప్పుడు వాడు గెలిచేదానికి వాడు చేసిన ప్రయత్నం అది మెచ్చుకుంటారు అంతే. ఈ పాత్రల ప్రయాణాలు కూడా అట్లే ఉంటాయి. ఏ క్యారెక్టర్ లో ఏ సినిమాలో అయినా పాత్ర మొదలవడం, విలను హీరో కష్టాలు వస్తే తర్వాత ముగింపు సక్సెస్ఫుల్ గా ఏమంటారు సాటిస్ఫై. మిలియన్ మంది చూసినప్పుడు ఒకరు ఏదో అన్నారని చెప్పేసి మీరు అనుకోవాల్సింది. ఎందుకంటే కింద కామెంట్లు మస్తు వస్తాయి, పట్టించుకోవద్దు. వాస్తవానికి ఆర్టిస్ట్ అనేటువంటి అవన్నీ ఉండదు, ఉండవు కూడా. నువ్వు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే. ఆ క్యారెక్టర్ కి చూడకపోయారు అని చెప్తాను మీకు అర్థం కాలేదు. నువ్వు ఫస్ట్ సినిమా చూడకుండా ఓన్లీ రీల్స్ చూసే ఎందుకంటే నేను సినిమా చూసినప్పుడు రావు గోపాల్ రావు వాళ్ళందరూ తిట్టేది నీ అమ్మాయి కొడుకు ఇలా వస్తాయి కదా అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ ఆ పాత్ర న్యాయం చేస్తాడు. ఈ చర్చ అందుకే చివర్లా ఇంకొకటి లాస్ట్ ఎండ్ అయితే పేర్లు పడుతుంటాయి. ఆ బ్రహ్మన్ క్యారెక్టర్ భారతి క్యారెక్టర్ కలిసేటప్పుడు ఇట్లా కలిసిన తర్వాత చివరికి చెప్పే డైలాగ్ వాడు ఇంత అవలగాడు, మురళీకృష్ణ వాడు అవలగాడే కావచ్చు కానీ వాడు గొప్ప మాట అన్నాడు అని ఆయన అన్న మాట చెప్తాడు. అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతున్నారో ఈ కథ నడిపించే కథానాయకుడు ఆయన ఎండింగ్ లా వాడి జీవితంలో తెలుసుకున్న తత్వాన్ని చెప్తాడు. అంటే ఈయన చెప్పిందే సినిమా కన్క్లూజన్. ఈ సందర్భంగా నేను మన ఈ సినిమా ఇంత దూరం రావడానికి ఆసిఫ్ జానీ గారు ప్రొడ్యూసర్ గారు ఎట్లా హెల్ప్ చేసారో, ఈ ఆసిఫ్ జానీ గారు మనకు కలపడానికి మెయిన్ కారణం ఆర్టిస్ట్ రజనీకాంత్ అని కడతాలు అబ్బాయి రజనీకాంత్. అతను కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటా ఈ ఇంటర్వ్యూ తరఫున. రజనీకాంత్ చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమాకి. ఈ సినిమా థియేటర్ కు రావడానికి, ఈ రోజు ఇంత దూరం రావడానికి కూడా రజనీకాంత్ చాలా హెల్ప్ చేశాడు. నెక్స్ట్ సినిమాలో రజనీకాంత్ ఒక మెయిన్ క్యారెక్టర్ ఇవ్వబోతున్నాను నేను. ఆ విషయం తనకు కూడా చెప్పలేదు రజనీకాంత్ గారు. చూడండి అంటే నేనేమంటున్నా, ఈ సినిమా గురించి కొంతమంది మాట్లాడేది చేసి కదా, ప్రేక్షకులు ఎవరైతే ఇప్పుడు చూడాలనుకుంటున్నారో మొత్తం చూడండి. కంప్లీట్ గా చూస్తే దాని అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి అని తెలుస్తుంది. కాబట్టి నాకైతే పిచ్చగా నచ్చింది. నీకు ఏ సీన్ లో ఎక్కువ నచ్చింది అన్న చెప్పాను. క్యారెక్టర్ కావచ్చు, అన్న వాళ్ళ భార్య క్యారెక్టర్ కాకుండా ఏడిపించండి ఒక దగ్గర, అది మాత్రం నిజంగానే ఏడ్చిన. ఆటోమేటిక్ వచ్చేసాను బుగ్గ. ఇప్పుడు మందు తాగుతుంటే బ్రహ్మ వచ్చి అది చేయడం, ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ పెంచడం, అది బాగుంది. ఇక అన్నదంటే వాస్తవానికి ఆ సీన్ ఉంది కదా, ఆ సీన్ లో ఎంత ఏడ్చినా రావట్లేదు ఆ సీన్. అదే మీరు ఇందాక ఇబ్బంది ఏడబడ్డారు అంటే నేను ఆ ఒక్క సీన్ దగ్గరనే పడ్డాను. అంటే నేను ఆ ఎగ్జిట్ అవ్వడం పక్కన పెడితే అది మందు తాగేటప్పుడు రావాల్సిన ఎక్స్ప్రెషన్ రాక ఆయన కొంచెం పరిస్థితి వచ్చింది. సామాన్లు ఆయన ఏడ్చిండు కొద్దిసేపు. చచ్చిపోతాడేమో అన్న ఫీలింగ్. అయితే కాదు, ఇప్పుడు ఏమైందంటే అది అయిపోయిన తర్వాత ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని తీసేయమని చెప్పిండు నిర్దాక్షిణ్యంగా ఈ సీన్. వద్దు అని చెప్పిండు. ఎడిటర్ నమ్మాడు ఈ సీన్ కు. నాగేశ్ అన్న ఎడిటర్ అన్న బొంత నాగేశ్వర రెడ్డి గారు ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్. నన్ను కాపాడి ముగ్గిని సార్ చూస్తుంటే నేను దానిలో మంచిగా ఉన్న మా ఊరేది మా కథనే మా పక్కింటి అన్నట్టుగా ఉన్నది. అయితే సినిమాకు సెకండ్ ప్రేక్షకుడు ఎడిటర్ మెచ్చిన ఫస్ట్ పాత్ర మురళీకృష్ణుడు. మర్చిపోయింది. ఫస్ట్ ఫోన్ చేయించారు
ఎడిటింగ్ జరుగుతుంటే అన్న ఫోన్ చేసి నేను ఫస్ట్ చూసి తమిళ మలయాళం మిమ్మల్ని అవును, అవును, అడిగాను. కలర్ మన సేమ్ కానీ అందరూ చూసిన కానీ ఆడలేదు ఫస్ట్ అప్పుడప్పుడు పోయింది దానికి చూసుకుంటా ఫోన్ మాట్లాడించి తర్వాత ఇంకొక అతను మన డబ్బింగ్ సీనియర్ వెంకట్రావు గారు ప్రసాద్ ల్యాబ్ లో డబ్బింగ్ ఇంజనీర్ వెంకట్రావు గారు. ఆయనకు ఫస్ట్ ప్రేక్షకుడు డైరెక్టర్ తర్వాత సెకండ్ ప్రేక్షకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎడిటర్ ఫస్ట్ ఈయన గురించి మాట్లాడాడు, తర్వాత డబ్బింగ్ ఇంజనీర్ ఈయన గురించి మాట్లాడాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రైతు పాత్ర ఏదైతే ఉందో ఊర్లలో అందరికి కరెక్ట్ అయ్యే సర్వసాధారణంగా రైతులు ఉంటారు కాబట్టి భాస్కర్ అంతగానో వెళ్ళడానికి రైతు డైరెక్టర్ ఆయన కరెక్ట్ దానికి ఫిట్ అయిపోయాడు. అవును. ఆయన సార్ యాక్టివ్ గా ఉండడం స్టైల్ కరెక్ట్ ఫిట్ అయిపోయిండు. హీరో చిన్న హీరో మెటీరియల్ కదా అన్న, అందుకే చిన్న ఆట వైపు వెళ్ళాడు. కానీ ఆ మునక్కాడలు పట్టుకొని వస్తాడు. వాస్తవానికి నేను అప్పుడే స్టార్ట్ చేసిన మొక్కలు పెట్టడం. మునక్కాడలు వస్తాయి. ఆ మేకింగ్ కూడా అన్న మునక్కాడలు సీన్ చేసినప్పుడు ముందు రోజు నుంచి అనుకుంటున్నాం అనుకుంటది ఇప్పుడే మునక్కాడ సీన్ ఇప్పుడే మునక్కాడ మళ్ళీ మునక్కాడ పెట్టుకుని తిరుగుతున్నా కార్లా 20 రోజులు కాస్ట్యూమ్స్ మాకు సంబంధించినవి అన్ని బళ్ళనే ఉంటుంది. ఆ 20 రోజులకి ఇట్లా శివతో ఒరిజినల్ గా చెప్పాలంటే మన తోటపల్లి మన కుర్మిద దామోదర్ గాని ఆడ సర్పంచ్ గాని చాలా మన ఎవరు ఎక్కడ వెంకయ్య బాలరెడ్డి గాని లక్ష్మణ గాని కీర్తి చేసలేరు ఆయన తర్వాత ఆడ మనకు రామగిరి పోతే అక్కడ ఇట్లా బచ్చన్న వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇక ఈడ వీళ్ళ విలేజ్ వాళ్ళకి చెప్పనవసరం లేదు. లైటింగ్ బైక్ కాడ నుంచి వంటలు పెట్టి అన్నం పెట్టేటోళ్ళు అక్కడ నుంచి పిల్లలు ఆటో పనిచేసిన వాళ్ళందరం మార్చాలా. భాస్కర్ అని ఉంటాడు, తుల్వా నా పేరే ఉంటుంది, వాడు తుల్వా ఫుల్ ఎంజాయ్. బ్రహ్మ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ వంటలు తెచ్చే భాస్కర్ అనే పిల్లోడికి వాయిస్ మార్చి ఫోన్లు చేసాడు. షూటింగ్ అయిపోయిందాక మాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే అమ్మాయి వాయిస్ మాట్లాడితే అబ్బాయి నిజం అనుకొని 20 రోజులు ఆ ఎమోషన్ లో ఉండిపోయాడు. వంటలు ఉండేది కూడా వండి పెట్టి పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుతుంటే దేవరాజు అన్న వాడు చూడు నాతోనే మాట్లాడుతుంది అని మాట్లాడి లౌడ్ స్పీకర్ పెట్టి వాడు దూరంగా మాకు వినిపించొద్దని వాడు చెప్పలేకపోతుంది. దాని వాయిస్ వచ్చేది ఇన్నే రావే అమ్మా నువ్వు వస్తుంటావు ఎప్పుడు రావు వాయిస్ అందరూ కరెక్ట్ పర్సన్స్ పట్టుకోరు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంటెడ్ ఉన్నారు. సెలక్షన్ బాగా జరిగింది అన్న. అంటే ఒక మంచి సినిమాకి అన్ని మంచిగా జరుగుతాయి. మిగతా విషయాలు అన్ని కలిసి మంచి సినిమా అయితే నేను ఒక్కటే అనుకుంటే మంచి సినిమా కాదు, చేసేవాళ్ళు మంచి చేస్తేనే. ఇంకొకటి ఏంటంటే 3 days 4 days వర్క్ షాప్ పెట్టి సీన్ టు సీన్ చేయించాడు. ఫస్ట్ ఎక్కడ ఇట్లా అర్ధగంట లేట్ ఇట్లా డివిజన్ లేట్ లేదు అనుకో 21 రోజులు అయినా లేకపోతే మినిమం 2-3 నెలలు అయిపోయి సినిమా. కొత్త ఆర్టిస్టులుగా అంతా చాలా కేరింగ్ ఉంటది డైరెక్టర్ గారు. ఎట్లా అంటే మేము ఏదన్నా పొరపాటున డైలాగ్ మాడ్యులేషన్ చిన్నగా మారినా కాదని అది కాదండి, ఎందుకు కాదని మేము అనుకుంటాం. కానీ అది చెప్పినాక ఇక రాసి ఏం కావాలో అది 100% తీసుకున్నాడు. వీళ్ళు నా ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకుంటారు. ఇట్లా పడితే బాగా వచ్చినట్టు ఈయన ఒక పైన సీన్ చెప్పిన డైలాగ్ అని సింగిల్ షాట్లు అయిపోయినాక ఇట్లా ఎక్సలెంట్ అన్న లెఫ్ట్ హ్యాండ్ కానీ ఇట్లా పడతా. సో ఫైనల్ గా మీరు ఈ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఏం లేదు అంటే ఫైనల్ గా చెప్పాలి ఏం లేదు మంచి సినిమా తీసినాం మేము. ఎలాగో ఎవరిదాలు మంచి అనుకుంటాం. ఇప్పుడు బయటికి వెళ్ళి కూడా 100 మంది చూస్తే 100 మందిలో ఒక 80 మంది అంటే 100 మందిలో 40 మంది బాగుండి 60 మంది బాగాలంటే ఒక నార్మల్ సినిమా అయితే, 60 మంది బాగుండి 40 మంది బాగాలంటే మంచి సినిమా అయితే, 70 మంది బాగుంటే గొప్ప సినిమా అయితే. పోనీ నాది 60 మంది చూసి 60 మందికి నచ్చిన మంచి సినిమా నేను నమ్ముతున్నా. 60 మంది మంచిగా ఉందని చెప్పారు కాబట్టి ఆహారం స్ట్రీమింగ్ అవుతుంది. ఒక విలేజ్ కంటెంట్ మహబూబ్ నగర్ లోకల్ టిక్కల్ లాంగ్వేజ్ లో తీసినాం. చాలా క్యారెక్టర్లు 7 మంది క్యారెక్టర్లు చాలా అద్భుతమైన క్యారెక్టర్లు. అద్భుతమైన ఎందుకన్నా అంటే చాలా నేచురల్ గా ఊర్లలో మనం చూసే క్యారెక్టర్లే ఉంటాయి. వాటి మధ్యన కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మధ్య సంఘర్షణ డ్రామా చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి ఒక సీన్ ఉందని మీకు అందరికి తెలవాలి. చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక 15 నిమిషాలు ఓపిక పట్టి చూడండి. అందరు కొత్తోళ్ళు కాబట్టి ఇందులోకి వెళ్ళడానికి మీరు వెళ్ళడానికి ఒక 15 నిమిషాలు టైం పడుతుంది. 15 నిమిషాలు ఓపిక పట్టండి. 16 నిమిషాల నుంచి నా సినిమా ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఒక 2 గంటలు టైం పాస్. నా సినిమా జీవితాన్ని మార్చేది కాదు, ఒక మీకు పైసలు తెచ్చేది కాదు, ఏది కాదు. మీకు బోర్ కొట్టినా సరదాగా ఎంటర్టైన్మెంట్ గా నా సినిమా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నేను జనాలకు చెప్పాలనుకుంటా. తురుంఖాను ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అన్ని సినిమాలు కాకుండా ఇది ఆహా లేని వాళ్ళు కూడా సింపుల్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసేసి డైరెక్ట్ మన సినిమా తురుంఖాను కొడితే ఓపెన్ అయిపోతుంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు, ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేయడమే, మన సినిమా పేరు కొట్టడమే, చూడడమే. దట్స్ ఇట్. ఓకే చెప్పాను. ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏమన్నా అనుకుంటున్నావా? ప్రాజెక్టు ఇప్పుడు ఒక
ఒకటి వెంకీ పింకీ అని మన డైరెక్టర్ గారి దగ్గర నుంచే వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రాబోతుంది. దాంట్లో ఒక కొత్త వర్షన్ లో చేసిన అది రైతు నుంచి సాఫ్ట్వేర్ టైప్ అటు సైడ్ వెళ్ళినాము. చాలా బాగుంటది, చాలా వేరియేషన్స్. అంటే మేమిద్దరం దీంట్లో మేమిద్దరం సార్ ఏ కథ రాసినా మీరు పక్కా దాంట్లో ఇద్దరు ఉంటాం. ఒక్కసారన్నా కనబడతాం, మీరు భరించాల్సిందే. మమ్మల్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని సెలబ్రేట్ చేసినాక మిమ్మల్ని కూడా ఇతర సత్యం ఒక సిరీస్ చేసిన ఒక సిరీస్ రిలీజ్ దాంట్లో కూడా ఉన్నాం మేము. అందరికి థ్యాంక్ యూ. మాకు ఇంత అవకాశం ఇచ్చిన మీ టీవీ మీ న్యూస్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ యజమాన్యానికి. అదేవిధంగా కెమెరామెన్ హేమచంద్ర గారికి చాలా ఓపికగా విన్నందుకు మా కోసం నిలబడ్డందుకు థ్యాంక్ యూ. ఈ రోజు పండుగ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చి స్టూడియోకి పిలిచి మా యొక్క ఇంటర్వ్యూ ఇంతసేపు తీసుకున్నందుకు రాజు నరేంద్ర గారికి, అదేవిధంగా కెమెరామెన్ హేమచంద్ర గారికి, మా టీం అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రోజు ఉగాది కాబట్టి స్పెషల్ గా అందరు ఈ రోజు జాతకాలు చూపించుకుంటుంటారు. అంటే భవిష్యత్తు ఏంది అనేది రాశుల ప్రకారం ఎవరిది ఎట్లా ఉంది అనేది. ఏ రాశి అయినా అన్ని రాశులు మిశ్రమంగా ఉంటాయి. ఈ ఒకవేళ రాశి బాగున్నా మన బిహేవియర్, మన 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 సంస్కారం, మన సంస్కృతి అనేది సరిగ్గా లేకపోతే ఏ రాశి కూడా పనిచేయదు. ఇప్పుడు కుక్కలకు కూడా పేర్లు పెడతారు, ఆ దాంట్లో కూడా రాశులు వచ్చినాయి కదా అని. అది విసులుకునే విధానాన్ని బట్టి దానికి మంచిదా రొట్టె పెట్టాలన్నా కట్టె పెట్టాలన్నా డిసైడ్ అవుతుంది. కాబట్టి నా రాశి బాగుంది కానీ బజార్లకు పోయి బట్టెబాజీ మాటలు మాట్లాడితే నీది వలుగుతుంది, రాశిది వలుగుతుంది. కాబట్టి రాశులన్నీ నమ్మండి. మీరు బాగుంటే రాశి సహకరిస్తుంది, మీరు బాగాలేకపోతే రాశి సహకరించదు. కాబట్టి అందరితో కలిసిమెలిసి మసలుకొని అంతా ఒకటే కుటుంబం, ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. మనుషులు అందరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయి. మీరు మాట్లాడి చూడండి, మర్యాద ఇచ్చి చూడండి, నవ్వి చూడండి, నవ్వించి చూడండి. గొప్పగా ఉంటది మన లైఫ్, అందరిది గొప్పగా ఉంటది. అదే జాతకం. ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాలంటే మొదట తురుంకాల సినిమా చూసి జస్ట్ 5 నిమిషాలు చూడండి, మీరే కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు మీకు అందరికి. స్టూడియోకి వచ్చినందుకు సభ్యులందరూ ఇంటర్వ్యూ చేసినందుకు మా ఇతర సత్య కన్నో ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.